నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాల బడ్జెట్ను విడుదల చేయండి. జీతాలు ఇవ్వకుంటే సమ్మెకు సిద్ధం. బండారి శేఖర్, యూనియన్ గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు రావట్లేదు. జీతాలు ఇవ్వాలని ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో హాస్పిటల్ ముంగట కూడా ధర్నా చేయడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అటు హాస్పిటల్ వైద్య సిబ్బందిలో కానీ ఎలాంటి చలనం లేదు. తప్పని పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి కలెక్టరేట్ వద్ద జీతాలు ఇవ్వాలని ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్పేసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు లేవు. కొన్ని హాస్పిటళ్లలో 4 నెలల నుంచి జీతాలు లేవు. మరి జీతాలు లెక్క శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్ వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తారనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ వల్లనే కార్మికులకు జీతాలు రావట్లేదు. కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే మా దగ్గర బడ్జెట్ లేదు, మాకు బడ్జెట్ రాలేదు, గత 4 నెలలు ఉంది, 8 నెలలు ఉంది, బడ్జెట్ రాకుండా మేము ఎక్కడి నుంచి జీతాలు వేయమంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను తొలగించాలి.